తెలంగాణలో మద్యం ప్రియులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. మద్యం ధరలను పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు మద్యం ధరల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తుంది. త్వరలో ఎంతవరకు పెంచాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. తెలంగాణలో మద్యం ప్రియులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. తెలంగాణలో మద్యం ప్రియులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. మద్యం ధరలను పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు మద్యం ధరల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు మద్యం ధరలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి ఏడాది దాటింది. అయితే గత 4 ఏళ్లు కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా మద్యం ధరలు కూడా పెంచకుండా స్థిరంగా కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే కొన్ని మద్యం కంపెనీలు మద్యం ధరలు పెంచాలని కూడా ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కింగ్ ఫిషర్ బ్రాండ్ సంబంధించిన మద్యం ధరలకు సంబంధించి కూడా సరఫరాను కూడా ఇప్పటికే నిలిపేయడం జరిగింది. కాబట్టి మద్యం ధరలు పెంచాలని కూడా ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో మద్య ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడినట్టుగా ప్రజలైతే వర్గాలైతే చెప్తున్నాయి. మరి మద్య ధరల పెంపుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఏ విధంగా మద్య ధరలు పెంచాలి అనే దానిపై కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఏర్పాటు చేసినటువంటి హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి మద్య ధరల పెంపుపై కూడా ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే మద్య ధరలు పెరుగుతాయా లేదానిపై కూడా ఇక చర్చ అయితే కొనసాగుతుంది. తెలంగాణలో చివరిసారిగా గతంలో చూసుకుంటే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్య ధరలు పెంచారు. గడిచిన 4 ఏళ్లు కూడా మద్యంలో రాష్ట్రంలో మద్య ధరలు కూడా పెంచారు. కాబట్టి మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే మద్య ధరలు పెంచారు. 1-2 సార్లు కూడా పెంచడం కూడా జరిగింది. మరి గడిచిన 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్య ధరలు కూడా పెంచలేదని మరి ఈ మధ్యకాలంలో యునైటెడ్ బెవరేజ్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక లేఖ కూడా రాసింది. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మద్య ధరలు కూడా పెంచడంతో పాటు మద్య విక్రయాలపై కూడా తమకిచ్చే మార్జిన్ కూడా పెంచాలని కూడా ఆ సంస్థ సర్కార్ను కూడా లేఖ రాయడం జరిగింది. అయితే దీనిపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే మద్య ధరలు పెంచాలని మద్య కంపెనీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే చూడాలి. మరి ఇప్పటికే వీటిపై ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం కాబట్టి మరి హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో 5 సభ్యుల కమిటీ కూడా 6 నెలల కింద కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి మరి ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ కమిటీ కూడా తొలిసారి జూలై 18వ తేదీన కూడా సమావేశమైంది. ఏ రకంగా ఉండాలపై కూడా మరి జూలై 20వ తేదీలో కమిటీ మద్య ధర సరఫరా కోసం కూడా కోర్టు చేయాలని కూడా సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఆ తర్వాత రోజే సీల్ కవర్ తెరిచి చూసి కంపెనీలు కూడా కోర్టు చేసే ధరలు కూడా కమిటీ చూసిచ్చింది. అయితే మద్య సరఫరాకు 91 కంపెనీలు ముందుకు వచ్చాయని బీరు, బ్రాండీ, విస్కీ, రమ్ తో పాటు ఇటు వైన్, ఫారిన్ లిక్కర్ సహా మొత్తం 1032 బ్రాండ్లకు కూడా ధర కోర్టు చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే వీటిలో అత్యంత ప్రజాదరణ బీర్ల విష్ కంపెనీలతో పాటు సోమ్ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర కంపెనీలు, హైదరాబాద్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే మద్యం మార్కెట్ లో దాదాపు 60% వాటా ఉన్న యూబీ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ కనీస ధర కనీసం 30% అదనంగా చెల్లించాలని కూడా కోర్టు చేసింది. ఈ డిమాండ్ కూడా ఇతర కంపెనీలు కూడా చేస్తున్నాయి. కాబట్టి అయితే 2023లోనే బేసిక్ ధర కంపెనీ మద్యం కంపెనీలు కూడా కోరగా అప్పుడు ప్రభుత్వం తిరస్కరించింది గత బీఆర్ఎస్ గవర్నమెంట్. అయితే ఇప్పటికే మద్య ధరల పెంపునకు సంబంధించి ₹10 నుంచి ₹20 వరకు పెంచే అవకాశం తెలుస్తోంది. ఇదే విషయంపై 4 నెలల క్రితం కూడా చర్చ జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు చర్యలు అయితే తీసుకోలేదు. మరి మద్యం ధరల పెంపు విషయంపై మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి మద్యం ధరలు పెంచుతుందా లేదనిపై కూడా చర్చ నడుస్తుంది. ఇక మరోవైపు ఇటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బీర్ల ధరలు కూడా తక్కువ ఉన్న నేపథ్యంలో వాటి ధరలు కూడా పెంచాలని కూడా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ప్రతిపాదన కూడా పంపినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఏపీలో కూడా కొంతవరకు బీర్ల ధరలు కానీ ఇతర విస్కీ అదేవిధంగా బ్రాండ్లకు సంబంధించిన ధరలు కూడా కొంతవరకు ఎక్కువ ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం కొంతవరకు తక్కువ నేపథ్యంలో ఇక్కడ కూడా పెంచాలని కూడా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా పంపించారు. మరి వీటిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక రాష్ట్రంలో ప్రముఖ కంపెనీల బీర్ల కొరత ఉన్నట్లు మద్యం షాపు యజమానులు కూడా చెప్తున్నారు.
అయితే కింగ్ ఫిషర్ బీర్ల కొరతను కూడా అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించాలని కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కూడా భావించింది. అయితే ఇందుకోసం మిగతా 5 బీర్ల కంపెనీలతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు కూడా జరిపింది. అంటే కొన్ని బీర్ల కంపెనీలతో కూడా చర్చలు జరిపింది. ఒకవేళ కింగ్ ఫిషర్ బీర్లకు సంబంధించి కూడా సరఫరా నిలిపేస్తే మాత్రం ఇతర ప్రత్యామ్నాయ బీర్లతో కూడా చూడాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే యునైటెడ్ బెవరేజ్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే కింగ్ ఫిషర్ గానీ, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ ఆల్ట్రా, కింగ్ ఫిషర్ ఆల్ట్రా మ్యాక్స్ మినహా ఇతర బీర్ల మధ్యాహ్నం డిపోలో ఉంచాలని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చారు. కాబట్టి మరి ఈ నిర్ణయంపై ఏం నిర్ణయం తీసుకోవడం చూడాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణ మద్యం ధరలు పెంచుతారా లేదా స్థిరంగానే ఉంచుతారా చర్చ కొనసాగుతుంది. మరి మద్యం కంపెనీలు అయితే కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరి త్వరలోనే మద్యం ధరలు పెంచుతారని కూడా ఊహాగాలు వస్తున్న నేపథ్యంలో మరి త్వరలే మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.